ఇంతమందిని మోసం చేశావు, ఎందుకురా నీకింత డబ్బు? ఇదే క్వశ్చన్ మీరు అజయ్ మాలి అని అడగలరా? పోనీ నీరజ్ మోడీ? నా సర్వీసులు ఇంత పెద్ద మోసం చేసిన ఫ్రాడ్ని నిన్నే చూస్తున్నారా? సార్ నేను మోసగడానికి సార్, నేను చాలా మంచివాడిని. నువ్వు మంచోడు? అవును సార్. ఈ సమాజంలో పరిస్థితుల ప్రభావం వల్ల ఒక మంచివాడు చెడ్డవాడిగా మారవలసి వస్తుంది. పరిస్థితులు అనుకూలించుకో చెడ్డవాడు మంచివాడిగా మిగిలిపోతున్నాడు సార్. అండ్ అలాంటి మంచోళ్ళే మన చుట్టూ తెగ తిరిగేస్తున్నారు సార్. సార్ మీకు విషయం చెప్పనా, ఒక పేదవాడి మంచివాడిగా ఉండడానికి ఒక ధనవంతుడు మంచివాడిగా ఉండడానికి చాలా తేడా ఉంది సార్. నేను లయన్స్ క్లబ్ లో జాయిన్ అయ్యి కళ్ళజోళ్ళు చేతికర్లు పంచి మంచోడిని అయిపోతుంది సార్. లేదా చారిటీ పేరుతో చిన్న చలవేంద్రం పెట్టి కూడా మంచోడిని అయిపోతుంది సార్. మహా అయితే 150 రూపాయలు కుండ, 20 రూపాయలు మగ్గు, 10 రూపాయలు గ్లాస్ సార్. అలాంటి మంచి నాకు వచ్చి సార్. నేను ధనవంతుల్లా ఉంటూ మంచోళ్ళ ఉందాం అనుకుంటున్నాను సార్. తప్ప సార్? నీ చేతుల్లో ఎంతమంది మోసపోయారు, వాళ్ళ గురించి ఒక్కసారి ఆలోచించావా? సార్ బట్టల నాకు మాసిపోవడం, మనుషుల నాకు మోసపోవడం చాలా కామన్ సార్. సార్ కోడి మీద జాలి పెడితే చికెన్ 65 ఎలా తినగలం సార్? అయినా నేను వెళ్ళి ఎవరిని మోసం చేయలేదు సార్. మోసపోవడం రెడీగా ఉన్నాడికి ఓ అవకాశం ఇచ్చాను అంతే. అవకాశం ఇచ్చావా? సార్ నన్ను అడిగితే ఇలాంటి విషయాలకి మీరు నా మీద కేసు పెట్టకూడదు సార్. ఏం మాట్లాడుతున్నావు? ప్రతి ఎన్నికల ముందు మన రాష్ట్రాన్ని మారుస్తూ అని నమ్మించి గెలుస్తారు సార్. కేంద్రం నుంచి వస్తారు సార్ మన మిత్రులు. ప్యాకేజ్ అంటారు, హోదా అంటారు, కానీ ఆఖరికి గుప్పిడి మట్టి చొంబు నీళ్లే మిగులుతాయి సార్. ఏం సార్ ఇది మోసం కదా? ఇది మోసం కదా చెప్పండి? మనీ ఈజ్ ఆల్వేస్ అల్టిమేట్.